మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎన్నో తప్పులు చేస్తుంటాం. కొన్ని తెలిసి చేస్తుంటాం, కొన్ని తెలియక చేస్తుంటాం. వాటి ఫలితమే కర్మ. ఎంతటి వాడైనా సరే కర్మని అనుభవించి తీరాల్సిందే. కర్మ నుండి తప్పించుకోలేము, కానీ కర్మని మాత్రం తగ్గించవచ్చు. ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు? అదే మన ఋషులు చెప్పిన పంచయజ్ఞాలు. ఇవి మన పురాణాల్లో చెప్పారు. ప్రతిరోజు ఎవరైతే ఈ పంచయజ్ఞాలని చేస్తుంటారో వాళ్ళు కర్మ నుండి తప్పించుకుంటారు. మనం పుట్టుకతోనే చాలా మందికి రుణగ్రస్తులం అయి ఉంటాం. మనం పుట్టి పెరుగుతున్న తర్వాత ఇంకొంతమందికి రుణగ్రస్తులు అవుతాం. ఎప్పుడైతే ఈ రుణం ఇలాగే ఉంటుందో మనం బర్త్ సైకిల్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ పుట్టడం, వాళ్ళ రుణం తీర్చడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ వాళ్ళ రుణం తీర్చడం. కొన్ని ఈ జన్మలో రుణం తీరిపోతాయి, కాకపోతే కొన్ని తీరవు. అలా తీరకపోతే ఇంకో జన్మ ఎత్తి తీరాల్సిందే ఆ రుణం తీర్చడానికి. సో అలా రుణాన్ని కంప్లీట్ చేయకపోతే మళ్ళీ జన్మ ఎత్తి తీరాల్సిందే. ఆ రుణం సైకిల్ ని మనం ఇంటూ చేసేయాలి. ఎలా? అదే మన ఋషులు చెప్పిన పంచయజ్ఞాలు అన్నమాట. పంచయజ్ఞాలు. ఫస్ట్ ఋషి యజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. నేను ప్రీవియస్ వీడియోలో భూతయజ్ఞం గురించి చెప్పాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈ వీడియోలో కూడా చెప్తాను. ఓకే, ఎంతటి వారైనా సరే కర్మకి అందరూ సమానులే. దానికి ధనిక, పేద, చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, ముసలోళ్ళ, లేకపోతే ఎంగేజ్ లో ఉన్న వాళ్ళ అని దానికి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తూ ఉంటుంది కర్మ. కర్మ నుండి తప్పించుకోవచ్చు అంటే కర్మ నుండి మనం తప్పించుకోలేం, కానీ దాని తీవ్రతని తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ పంచయజ్ఞాలని చేస్తూ ఉంటే మనకి కర్మ ఒక తప్పు కారణంగా మనకి యాక్సిడెంట్ రాసిపెట్టింది. దాంట్లో మన చెయ్యి బ్రేక్ అవ్వాలి, కానీ జస్ట్ గీసుకుంటుంది మాత్రమే ఇవి చేస్తూ ఉంటే. ఎందుకలా అంటే దీనివల్ల మనం కర్మని తగ్గించవచ్చు, కానీ కర్మ నుండి పూర్తిగా తప్పించుకోవడానికి లేదు. దానికి దీనికి తేడా ఉంది కదా. చెయ్యి బ్రేక్ అవ్వడానికి, జస్ట్ చెయ్యి చిన్నగా కోసుకోవడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అవునా కదా? అవును. సో అదే కర్మని తగ్గించవచ్చు, పూర్తిగా తప్పించలేము. ఈ పంచమహాయజ్ఞాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతిరోజు వాళ్ళ కర్మ తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ లో చాలా పీస్ఫుల్నెస్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ హ్యాపీనెస్ ఉంటే మనం ఎక్కడైనా బతకచ్చు. ఇక్కడ హ్యాపీనెస్ లేకుంటే ఎంత డబ్బు ఉన్నా ఎక్కడున్నా హ్యాపీనెస్ అయితే ఉండదు. ఆ హ్యాపీనెస్ కావాలంటే చాలా చేయాలి. చాలా మందికి దైవానుగ్రహం అనేది ఉండదు, కొంతమందికి దైవానుగ్రహం ఉంటుంది. అసలు దైవానుగ్రహం అంటే ఏంటి? అసలు చాలా మంది దైవానుగ్రహం అంటే ఏదో పూజలు చేయడం, అభిషేకాలు చేయడం, హోమాలు చేయడం ఇవి అనుకుంటారు. కాదు, ఇవి కాదు. నీ వల్ల 10 మంది సహాయం పొందుతున్నారా? నీ వల్ల కొన్ని జీవులకి ఆకలి బాధ తీరిందా? దీని ద్వారా మాత్రమే దైవానుగ్రహం అనేది లభిస్తుంది. నువ్వు పూజ చేస్తే ఏం లాభం? టెంకాయలు కూడా ఇంటికి తెచ్చుకుంటావు పగలగొట్టేసి. ఏం లాభం? పూజ ఒక్కటే కాదు భక్తి అంటే. పూజని దాటి ఇంకా ముందుకెళ్ళాలి భక్తి అంటే. దైవానుగ్రహం అంటే అదే. కొంతమందికి దైవానుగ్రహం ఉంటుంది, కొంతమంది ఎన్ని పూజలు చేసినా దైవానుగ్రహం ఉండదు. అదే నువ్వు ఎవరికన్నా హెల్ప్ చేస్తున్నావా, నువ్వు 10 మందికి భోజనం పెడుతున్నావా, నిన్ను సహాయం కోరి వచ్చిన వాళ్ళకి ఒక్కరికైనా నీ చేతనంతా సహాయం చేస్తున్నావా లేదా, దీని మీదే డిపెండ్ అవుతుంది దైవానుగ్రహం అనేది. అందుకే కొంతమంది పూజలు చేయరు, వాళ్ళకు దైవానుగ్రహం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సేవ చేస్తుంటారు. మానవ సేవే మాధవ సేవ కదా, అది మర్చిపోతుంటాం. ఇంకొంతమంది పూజలు ఎక్కువ చేస్తుంటారు, కానీ వాళ్ళకి అన్ని కష్టాలే, దైవానుగ్రహం అస్సలు ఉండదు. సో అది డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు పంచయజ్ఞాలు ఎలా చేయాలి? ఇవి పెద్ద పెద్ద డబ్బుతో కూడుకున్న సమస్య అయితే కాదు. మనం అస్సలు డబ్బు ఖర్చే లేదు నాకు తెలిసి. ప్రతిరోజు చేయొచ్చు, కానీ మనం చెయ్యం. మనం మనకు మంచిది ఎప్పుడూ నచ్చదు, చెడే మనకు నచ్చుతుంది. నేను చాలా మందిని చూసాను, ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలి, నా టైం బాగోలేదని స్వామీజీల దగ్గరికి వెళ్ళి డబ్బులు కుమ్మరిస్తుంటారు. ఏం ప్రయోజనం ఉండదు.
మన పెద్దలు, మన ఋషులు ఇలాంటి సమస్యలకి ప్రతి దానికి మన పురాణాల్లో ఇలాంటి రహస్యాలను ఎన్నో పెట్టారు. కానీ మనం అవేమీ తెలుసుకోం, గుడ్డిగా ఫాలో అవుతాం. స్వామీజీల దగ్గరికి వెళ్ళడం, లక్షల లక్షలు తగలేయడం. మనం ప్రతి మనిషికి టైం బాగుండదు ఒక సిచ్యుయేషన్ లో, కానీ ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేస్తే మన కర్మ తీవ్రత అనేది తగ్గుతుంది, అది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్తాను పంచయజ్ఞాలు ఎలా చేయాలి. పంచయజ్ఞాల్లో ఫస్ట్ ఋషి యజ్ఞం. ఋషి యజ్ఞం అంటే ఏంటంటే, మన ఋషులు మనకు ఎన్నో పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇలా మహత్తరమైన గ్రంథాలను ఇచ్చారు కదా, వాళ్ళకి ఎప్పుడు మనం రుణగ్రస్తులమే. ఎందుకంటే మంచివి మన సమస్యలకి పరిష్కారాలు అందులో పెట్టారు కదా. సో ఆ ఋషి యజ్ఞం ఎలా చేయాలంటే, ప్రతిరోజు ఒక రోజు తప్పించకూడదు. ప్రతిరోజు మనకి నచ్చిన పురాణం ఏదైనా, ఉపనిషత్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత డైలీ 1 పేజ్ చదవడం. ఇలా చదవడం వల్ల ఋషి యజ్ఞం తీరుతుంది. శ్లోకాలు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పేజ్ లో ఒక శ్లోకం, దాని మీనింగ్ తెలుసుకుంటూ ఉంటే చాలు, ఋషి యజ్ఞం తీరుతుంది. తర్వాత దేవయజ్ఞం. పంచభూతాలు, బయట ఎలా పంచభూతాలు ఉన్నాయో మన శరీరం కూడా అలా పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. అలాంటి పంచభూతాలకి, సూర్యుడు, చంద్రుడు, భూమికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాళ్ళ రుణం తీర్చడానికి ప్రతిరోజు సూర్య నమస్కారం కానీ, మన ఇంట్లో దీపం వెలిగించడం కానీ చేయాలి. అలా దేవయజ్ఞం తీరుతుంది. తర్వాత పితృయజ్ఞం. మనం పుట్టగానే మన తల్లిదండ్రులకి మనం చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యుత్తమైన జన్మ ఏదైనా ఉంది అంటే అది మనిషి జన్మ మాత్రమే. అలాంటి మనిషి జన్మ మనకి ప్రసాదించిన మన తల్లిదండ్రులకు ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళని సేవ చేసుకుంటూ వాళ్ళ మంచిగా చూసుకుంటే చాలు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ తిథి దినాల్లో, అమావాస్య, పౌర్ణమిలో వాళ్ళకి మనం తర్పణాలు వదలాలి. అప్పుడు పితృ రుణం అనేది తీరుతుంది. తర్వాత మనుష్య రుణం, మనిషి యజ్ఞం అంటే, ఇంతకు ముందు పూర్వకాలంలో ఇంటికి వచ్చిన ఎవరైనా సరే అతిథి దేవోభవ అంటారు కదా, అతిథులకు సత్కారాలు ఎక్కువగా చేసేవారు. కానీ మనం ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని ఆలోచిస్తాం. అది తప్పు. మన ఇంటికి ఎవరైనా రాని, ఆఖరికి శత్రువైనా రాని, వాళ్ళని మంచిగా సత్కరించాలి. నీళ్ళు ఇవ్వడం, భోజనం పెట్టడం, వాళ్ళ మంచిగా చూసుకోవడం. ఎవరైనా మన సహాయం కోసం మన ఇంటి వరకు వస్తే ఖచ్చితంగా హెల్ప్ చేయడం ద్వారా మనుష్య యజ్ఞం తీరుతుంది. తర్వాత భూత యజ్ఞం. మనం డబ్బులు పెట్టి అందరికీ అన్నిటికీ సేవ చేయాల్సిన పని లేదు. కానీ మన చుట్టూరా, ఇప్పుడు సమ్మర్ కదా, ప్రతిరోజు పిచ్చుకలకి కొన్ని బియ్యం గింజలు పెట్టడం, వాటర్ ఒక బౌల్లో వేసి పెట్టడం, చీమలకి చక్కెర వేయడం, ఇలా చిన్న చిన్న పనులు, కుక్కలకి అన్నం పెట్టడం, ఇలా భూతయజ్ఞం అనేది ప్రతిరోజు చేయాల్సిందే. ఎవరైతే ఈ పంచయజ్ఞాలని ప్రతిరోజు చేస్తుంటారో వాళ్ళకు ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా సరే తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడంతా మన పాజిటివ్ ఎనర్జీని మన అకౌంట్లోకి అయితే పడుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుందో మనం కష్టాన్ని ఖచ్చితంగా తట్టుకోగలం. పీస్ఫుల్నెస్ ఉంటుంది. ప్రతి జీవరాశి పట్ల మనకి ప్రేమ అనేది ఉంటుంది. మనలో కొన్ని చక్రాస్ అనేటి బ్లాకేజెస్ ఉంటాయి కదా, అవి రిమూవ్ అయిపోతాయి. అలాంటి మహత్తరమైన పరిష్కారం మన ఋషులు అలా దాచిపెట్టారు. కానీ మనం అవేమీ తెలుసుకోము. కర్మ నుండి తప్పించుకోవాలంటే ఈ ఒక్కటే పరిష్కారం. కానీ స్వామీజీల చుట్టూ ఎక్కడెక్కడో చుట్టూ తిరిగితే డబ్బులు తట్టదు కదా, ఏం ప్రయోజనము ఉండదు. మన వల్ల 10 మంది జీవరాశులు ఆకలి బాధ తప్పించుకున్నాయా లేదా, మన వల్ల 10 మంది సహాయం పొందారా లేదా, ఇది మాత్రమే భగవంతుడు చూస్తాడు. సో మీలో ఎవరైనా ఇది చేస్తారా? చేస్తే ఖచ్చితంగా చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. వితిన్ 6 months లో మీరు ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ అయితే చూస్తారు నాకు తెలిసి. ఎందుకంటే కర్మ ఎప్పుడైతే తగ్గుతుందో మీ లైఫ్లోకి ఆటోమేటిక్గా మంచి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. ఎస్, నిజం ఇది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ, బాయ్, టేక్ కేర్.